హలో స్టూడెంట్స్, ఇవాళ మనం కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్కి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం, దాని మీద సదర్న్ స్టేట్స్ అన్నటువంటివి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అసలు ఏమైంది అన్నటువంటి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకు దీని గురించి చదువుకుంటున్నాం అని తెలుసుకునే ముందు మనం గమనించాలి, మనకి డీలిమిటేషన్ అనేటటువంటి ఒక వర్డ్ గురించి తెలియాలి. డీలిమిటేషన్ అంటే ఏంటి? జనరల్గా కాన్స్టిట్యుయెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి పాపులేషన్ బేసిస్లో కాన్స్టిట్యుయెన్సీస్కి బౌండరీస్ని గీయటం జరుగుతుంది. సో ఆ బౌండరీస్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి జనాభా పెరిగే కొద్దీ. సో అలా మార్చటానే డీలిమిటేషన్ అనేసి మనం అంటూ ఉంటాం. అయితే రీసెంట్గా ఏమైంది? మహిళలకి కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో 33% మహిళా రిజర్వేషన్స్ తీసుకురావాలన్నట్టుగా ఒక చట్టాన్ని తీసుకురావటం జరిగింది. సో ఆ చట్టం అన్నటువంటిది ఇప్పుడు ఏదైతే సెన్సస్ అన్నటువంటిది జరుగుతుందో దాని తర్వాత మనకి అమల్లోకి వస్తుంది. అంటే ఏంటి? ఈ నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే చట్టం వస్తుందో దాని తర్వాత జరిగేటటువంటి డీలిమిటేషన్ నుంచి ఆ చట్టం అన్నటువంటిది అమల్లోకి వస్తుంది. ఆ పాటికి సెన్సస్ అన్నటువంటిది కూడా రావచ్చు. జనరల్గా అది జరగాలి. బట్ 2011 సెన్సస్ అన్నటువంటిది లేట్ అయిపోయింది. అలాగే డీలిమిటేషన్ అన్నటువంటిది 2026 వరకు ఫ్రోష్ చేయబడింది. సో ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ జరిగితే దాని ప్రకారం 2029 ఎలక్షన్స్ నుంచి 33% రిజర్వేషన్ని అమల్లోకి తీసుకురావాలి అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటిది. సో దాని మీదనే ఇప్పుడు ఈ డిబేట్స్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి మెయిన్గా ఇప్పుడు తెలియాల్సింది ఏంటి అంటే, ఒకటి డీలిమిటేషన్కి సంబంధించి. డీలిమిటేషన్ అంటే తెలుసు కదా, మన బౌండరీస్ ఏవైతే ఉంటాయో కాన్స్టిట్యుయెన్సీస్కి సంబంధించి వాటిని మళ్ళీ రీడ్రా చేయటానికి సంబంధించి, దానివల్ల ఈక్వల్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది ఉండాలి అని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతోంది కదా, దానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఒకటి వచ్చేసరికి పోస్ట్ 2026 డీలిమిటేషన్ అన్నటువంటిది ఇప్పుడు తీసుకురాబోతూ ఉండటం, రెండవది ఉమెన్ రిజర్వేషన్ని అమలు చేయబోతూ ఉండటం, అలాగే సదర్న్ స్టేట్స్ ఫెడరల్ బ్యాలెన్స్ అన్నటువంటిది కోల్పోతున్నామన్నట్టుగా ఇప్పుడు ఈ వ్యతిరేకత అన్నటువంటిది, ఆందోళన అన్నటువంటిది వ్యక్తం చేస్తూ ఉండటం. మరి అసలు ఏమైంది, ఏం జరుగుతోంది అన్నటువంటిది మనం తెలుసుకుందాం వివరంగా. అయితే ఒకసారి ఇక్కడ చూడండి, మన కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? 2026 తర్వాత డీలిమిటేషన్ అన్నటువంటిది జరగాలి. సో డీలిమిటేషన్ కమిటీ అన్నటువంటిది ఆ యొక్క నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించి ఆ యొక్క ప్రాతిపదికను చేస్తుంది. సో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు అవ్వాలి అంటే దానికి సంబంధించి ఒక రాజ్యాంగ సవరణ అన్నటువంటిది జరగాలి. దానికోసం 131st అమెండ్మెంట్ బిల్ అన్నటువంటిది, అలాగే డీలిమిటేషన్ బిల్ అన్నటువంటివి తీసుకురాబోతున్నాయి. అంటే నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించి వాటిని 50% వరకు పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో తీసుకొస్తున్నటువంటి బిల్లు ఈ యొక్క 131st అమెండ్మెంట్ బిల్ అన్నటువంటిది. సో అలా పెంచాలి అంటే నియోజకవర్గాలు అన్నటువంటివి డివైడ్ చేయాలి. మళ్ళీ దానికి సంబంధించి చేసేది ఎవరు? డీలిమిటేషన్ కమిటీ. సో దానికోసం ఈ డీలిమిటేషన్ బిల్ అన్నటువంటిది. సో ఈ డీలిమిటేషన్ 2026 తర్వాత జరగబోతోంది. అయితే ఇక్కడ చూడండి, లోక్సభ సీట్స్ని ఇప్పుడు ఉన్నటువంటి 543 నుంచి 850 వరకు పెంచాలన్నటువంటిది ఉద్దేశం. అందులో 815 వచ్చేసరికి స్టేట్స్కి, అలాగే మిగతా 35 ఏవైతే ఉన్నాయో ఆ 35 వచ్చేసరికి యూనియన్ టెరిటరీస్కి. సో ఇది కొంచెం అటు ఇటుగా నెంబరింగ్ అన్నటువంటిది ఉండొచ్చు. అలాగే 2011 సెన్సస్ డేటా ప్రకారం ఇది చేపట్టడం. సో ఇది చాలా ఇంపార్టెంట్, గమనించాలి. ఎందుకని? ఇప్పుడు సెన్సస్ అన్నటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మన భారతదేశంలో, కానీ ఇది పూర్తయిపోయి దాని యొక్క డేటా అన్నటువంటిది బయటికి ప్రచురించేసరికి చాలా లేట్ అవ్వచ్చు. సో ఆ నేపథ్యంలో 2011 సెన్సస్ని ఇక్కడ ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. అంటే ఈ యొక్క బిల్ ఏదైతే ప్రతిపాదిస్తున్నారో ఇందులో తాజా సెన్సస్ డేటాని అన్నట్టుగా మెన్షన్ చేయటం అన్నటువంటిది మనకి 2011 సెన్సస్ డేటాని తీసుకుంటున్నారని చెప్పడానికి మనం ఇక్కడ హింట్గా భావించాలి. అయితే దీంతో పాటు ఈ 106th అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే 2023లో తీసుకురావటం జరిగిందో, ఏంటిది? ఉమెన్ రిజర్వేషన్ బిల్స్కి సంబంధించి. సో ఆల్రెడీ లోకల్ గవర్నమెంట్లో 33% రిజర్వేషన్ ఉమెన్కి కేటాయించడం జరిగింది. అది కాకుండా మనకి లోక్సభలో ఇటు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లోనూ ఉమెన్కి 33% రిజర్వేషన్ని అమలు చేయాలన్నటువంటిది ఈ 106th అమెండ్మెంట్ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో దీనికి ఇప్పుడు కనెక్ట్ చేయటం జరిగింది కదా సెన్సస్ మరియు డీలిమిటేషన్కి సంబంధించి. సో అందుకని ఇప్పుడు న్యూస్లో ఉంది. అయితే ఇక్కడ ఒక్కసారి చూద్దాం.
చూడండి డీలిమిటేషన్ ఎందుకు కావాలి. ఇప్పుడు మనకి 1971 పాపులేషన్ డేటా ఆధారంగా రిప్రజెంటేషన్ అన్నటువంటిది ఉంది. మరి 1971కి ఇప్పుడు 2011 సెన్సస్ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఏదైతే 2026 పాపులేషన్ ఉందో దానికి ఎంత డిఫరెన్స్ ఉందండి. సో ఆ పాపులేషన్ బేసిస్గా పునర్విభజన అన్నటువంటిది నియోజకవర్గాలకు జరగాలి. అలాగే పాపులేషన్ అన్నటువంటిది చాలా పెరిగిపోవటం వల్ల అన్ఈక్వల్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది వచ్చింది. కాన్స్టిట్యుయెన్సీస్ మీద ఓవర్ బర్డెన్ అన్నటువంటిది వచ్చేసింది. సో దానివల్ల ఇప్పుడు పునర్విభజన అన్నటువంటిది అవసరం. స్కోప్ ఏంటి? ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క బౌండరీస్ని ఫిక్స్ చేస్తారు. అలాగే నెంబర్ ఆఫ్ సీట్స్ అన్నటువంటి స్టేట్స్కి ఎంత ఇస్తారన్నటువంటిది చూస్తారు. అలాగే రిజర్వేషన్, అది ఉమెన్ రిజర్వేషనా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అన్నటువంటిది కూడా మనకి ఈ రిజర్వేషన్ని కూడా అమలు చేయటం జరుగుతుంది ఆ పర్టికులర్ నియోజకవర్గాల పునర్విభజనకి సంబంధించి. అయితే ఇవన్నీ ఇప్పుడు చేయటం జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏంటి, ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి దీనికి సంబంధించి అంటే, ఒకటి ఆర్టికల్ 81. ఆర్టికల్ 81 దేనికి సంబంధించినటువంటిది? లోక్సభ సీట్స్కి సంబంధించినటువంటిది. అంటే పాపులేషన్ బేసిస్లో స్టేట్స్లో ఎన్ని లోక్సభ సీట్లు ఉండాలి అని చెప్పేసి. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని లోక్సభ సీట్లు ఉన్నాయి? తెలంగాణలోకి వచ్చేసరికి 17, ఏపీలోకి వచ్చేసరికి 25 ఉన్నాయి. సో వాటిని పెంచడానికి సంబంధించి ఇప్పుడు ఈ 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే తీసుకొస్తూ ఉన్నారో దీనికి సంబంధించినటువంటిది, అది 81ని ఆల్టర్ చేయడానికి. అలాగే 82 అన్నటువంటిది ఎవ్రీ సెన్సస్ తర్వాత కూడా రీఅడ్జస్ట్మెంట్ అన్నటువంటిది కాన్స్టిట్యుయెన్సీస్కి చేయొచ్చు అనేసి చెప్తుంది. ఆర్టికల్ 170 ఏమో స్టేట్ అసెంబ్లీస్లో డీలిమిటేషన్ గురించి, ఇదేమో లోక్సభ సీట్లు, ఇదేమో అసెంబ్లీ సీట్లలో డీలిమిటేషన్. సో ఈ రెండు ఆర్టికల్స్ ఇంపార్టెంట్, ఆర్టికల్ 81, ఆర్టికల్ 170 అన్నటువంటివి. అలాగే ఆర్టికల్ 327 ఇది ఏమని చెప్తుంది? డీలిమిటేషన్ కమిషన్ని ఏర్పాటు చేసేటటువంటి అధికారము పార్లమెంట్కి ఉంటుంది అని చెప్పేటటువంటి ఆర్టికల్ 327 అన్నటువంటిది. అలాగే ఆర్టికల్ 334A చాలా చాలా ఇంపార్టెంట్, ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి. ఇప్పుడు చట్టసభల్లో ఉమెన్ రిజర్వేషన్ని అమలు చేయబోతున్నారు కదా. సో దాని గురించి రాజ్యాంగంలో ఈ ఆర్టికల్ ఏమని చెప్తుంది చూడండి. ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఏదైతే డీలిమిటేషన్ అన్నటువంటిది జరుగుతుందో దాని తర్వాత దాని ఆధారంగానే ఈ ఉమెన్ రిజర్వేషన్ అన్నటువంటిది అమల్లోకి వస్తుంది అని చెప్పేటటువంటి ఆర్టికల్ 334A అన్నటువంటిది. సో ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. మరి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏంటి ఈ డీలిమిటేషన్కి సంబంధించి అంటే, మనకి చూడండి 1976వ సంవత్సరంలో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లేదా మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ చట్టం ప్రకారం చూడండి 1971 సెన్సస్ మీదనే సీట్ అలొకేషన్ అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2001లో 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఇదిగో ఈ సీట్స్కి సంబంధించినటువంటి పునర్విభజన అన్నటువంటిది 2026 వరకు జరగకూడదు, ఫ్రోజ్ చేయటం జరిగిందనమాట. ఎందుకని అంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని బట్టి, అంటే పాపులేషన్ని కంట్రోల్ చేయాలి, ఆ మెజర్స్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో 1971 సెన్సస్ని ఇక్కడ ఉంచండి అప్ టు 2026 వరకు అన్నట్టుగా చెప్పారనమాట. అది దీని వెనుకున్నటువంటి ఉద్దేశం. తర్వాత 2003లో 87th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి ఇదిగో ఈ పునర్విభజన అన్నటువంటిది 1971 సెన్సస్ ఏదైతే ఉందో అక్కడ తర్వాత 1981లో సెన్సస్ అన్నటువంటిది జరిగింది కదా. సో 1991 సెన్సస్ కాకుండా 2001 సెన్సస్ని యూజ్ చేసుకొని కాన్స్టిట్యుయెన్సీస్ బౌండరీస్ మార్చకూడదు, బట్ ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్ అన్నటువంటివి కాన్స్టిట్యుయెన్సీస్లో చేసుకోవచ్చు అన్నట్టుగా ఈ 87th అమెండ్మెంట్ యాక్ట్ అన్నటువంటి తెలుపుతుంది. సో ఇక్కడ గమనించాలి, 84th కానివ్వండి 87th కానివ్వండి ఇవి కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క నెంబర్ని పెంచాలని ఎక్కడా చెప్పదు, ఇది ఏమో ఫ్రీజ్ చేయాలని చెప్తుంది. ఇది వచ్చేసరికి 2001 సెన్సస్ని తీసుకొని ఇంటర్నల్ బౌండరీ రీఅడ్జస్ట్మెంట్ అన్నటువంటిది చేసుకోవచ్చు కాన్స్టిట్యుయెన్సీస్లో అన్నట్టుగా చెప్తుంది. అంటే కాన్స్టిట్యుయెన్సీస్ని ఇక్కడ రీడ్రా చేయటం కాదండి, ఇంటర్నల్గా అడ్జస్ట్మెంట్స్ అన్నటువంటివి చేసుకోవటం. సో ఎగ్జామ్కి ఇది చాలా కన్ఫ్యూజింగ్ పాయింట్, గుర్తుంచుకోవాలి నీట్గా. అయితే ఇక్కడ ఒకసారి గమనించండి, కన్సర్న్స్ ఏం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు, ఎస్పెషల్లీ సదర్న్ స్టేట్స్ అన్నటువంటివి. సో ఫెడరల్ ఇంబ్యాలెన్స్
అంటే ఏంటి? జనరల్‌గా నార్థర్న్ స్టేట్స్‌తో కంపేర్ చేసుకుంటే సదర్న్ స్టేట్స్ అన్నటువంటివి పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ చాలా తీసుకున్నాయి. చాలా వరకు పాపులేషన్‌ని కంట్రోల్ చేయటం జరిగింది. అలాగే అభివృద్ధి వైపుగా చాలా ముందుకెళ్ళినటువంటి రాష్ట్రాలు ఈ సదర్న్ స్టేట్స్ అన్నటువంటివి. సో, ఇప్పుడేంటి? పాపులేషన్‌ని బేసిస్‌గా చేసుకొని ఒకవేళ గనక ఈ పునర్విభజన గనక చేస్తే, అప్పుడు ఈ సదర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఇప్పుడు పాపులేషన్ మెజర్స్ తీసుకోవటం జరిగిందో, ఆ రాష్ట్రాలన్నీ నష్టపోతాయి. నార్థర్న్ స్టేట్స్ ఏమో ఈ మెజర్స్ ఏం తీసుకోలేదు. పాపులేషన్‌ని చాలా పెంచుకోవటం జరిగింది. దానివల్ల ఇక్కడ బెనిఫిట్ వాళ్ళకొస్తుంది కానీ సదర్న్ స్టేట్స్‌కి రావట్లేదు. సో, దానివల్ల ఈ రాజకీయ ప్రాతినిధ్యం అన్నటువంటిది ఈ సదర్న్ స్టేట్స్‌కి తగ్గిపోతుంది అన్నటువంటిది సదర్న్ స్టేట్స్ యొక్క ఆందోళన అనమాట. అలాగే డెమోగ్రఫిక్ పెనాల్టీ అంటే బెటర్ పాపులేషన్ కంట్రోల్ తీసుకున్నటువంటి స్టేట్స్‌కి ఇప్పుడు పెనాల్టీ అన్నటువంటిది పడుతోంది. అంతే కదా! తక్కువ పాపులేషన్ ఉంది అని చెప్పేసి తక్కువ కాన్స్టిట్యుయెన్సీస్ అలొకేట్ చేస్తే ఎలాగా? మేము బెటర్‌గా పాపులేషన్ మెజర్స్ తీసుకున్నాం. మరి దానికి రివార్డ్ ఇవ్వకుండా మీరు పెనాల్టీ విధిస్తే ఎలాగా అన్నటువంటిది. అలాగే కోఆపరేటివ్ ఫెడరలిజంని ఇది అండర్‌మైన్ చేస్తుంది. అంటే ఏంటి? ఇప్పుడు పర్టిక్యులర్ కంట్రీ అన్నటువంటిది ఇదిగో మనం పాపులేషన్ మెజర్స్ అన్నటువంటివి తీసుకుందాం. మన యొక్క జీడీపీని అభివృద్ధి చేసుకుంటూ వద్దాం అని చెప్పినటువంటి ఈ మాటల్ని సదర్న్ స్టేట్స్ అన్నటువంటివి కరెక్ట్‌గా ఫాలో అయినప్పుడు, మీరు అలా కాకుండా పాపులేషన్ బేసిస్‌లో ఏవైతే ఇవన్నీ పాటించినటువంటి నార్థర్న్ స్టేట్స్‌కి ఎక్కువగా ఇస్తాము అంటే ఎలా కుదురుతుంది? అది కోఆపరేటివ్ ఫెడరలిజంని దెబ్బతీసేలాగా ఉంటుంది కదా! అలాగే పొలిటికల్ ఇంబాలెన్స్ అన్నటువంటిది దీనివల్ల క్రియేట్ అవుతుంది కదా! గవర్నెన్స్‌లో కూడా మాకు ఇబ్బందులు అన్నటువంటివి వస్తాయి కదా! సో, అందుకని చెప్పేసి ఈ ఏదైతే పాపులేషన్ బేసిస్ అన్నటువంటిది ఉందో సోల్లీ దాని మీద మాత్రమే కాకుండా మిగతా క్రైటీరియాను కూడా పరిగణలోకి తీసుకోవాలి అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ముఖ్యమంత్రి ఏమంటున్నారు? ఇదిగో సరే ఇప్పుడు పాపులేషన్ అన్నటువంటిది మీరు తీసుకుంటూ ఉన్నారు. సో, పాపులేషన్‌ని తీసుకోండి. ఇది కాకుండా జీడీపీని కూడా అంటే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది ఆ యొక్క రాష్ట్రం అన్నటువంటిది మొత్తం దేశం జీడీపీలో? దీనికి కూడా మీరు ఆహ్, ఇప్పుడు కన్సిడర్ చేస్తే అప్పుడు ఈక్విటీ అన్నటువంటిది వస్తుంది. అంతేకాని సోల్లీ పాపులేషన్ అన్నటువంటిది ఒక్కటే కాదు అన్నటువంటిది. సో, సదర్న్ స్టేట్స్ అన్నీ కూడా దీనికి సంబంధించి తీవ్ర వ్యతిరేకత అన్నటువంటివి వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. మనం గమనించాలి. సో, ఈ నేపథ్యంలో సదర్న్ స్టేట్స్ యొక్క కన్సర్న్స్‌ని కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అన్నటువంటిది పరిగణలోకి తీసుకోవాలి. సీట్స్‌కి సంబంధించి పెద్ద తేడా రాకపోయినా రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించి మాత్రం సదర్న్ స్టేట్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడేటటువంటి ప్రమాదం ఉంది. ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.